ముందుగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనం తెలుసుకుంటున్నాను. పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క మహాప్రేమను బట్టి మనం తిరిగి రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన దేవునికి నిరంతరము స్తుతులు చెల్లింపు బదులమే ఉన్నాం. పిల్లరా మనం దాని గ్రంథం నేర్చుకుంటున్నాం. అయితే గత కొద్ది వారాలుగా నేను చెప్పడం జరగలేదు. అంటే మరి నాకున్న కొన్ని అనివార్య కారణాల చేత మరి నేను వీడియో చేయడం జరగలేదు. కాబట్టి మనం ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా మనం స్టడీ చేద్దాం దాని గ్రంథం. పిల్లలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది. ఒకసారి మనము దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తిరిగేస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు మనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. దయచేసి ఎవరైతే వీడియో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో దానియేలు గ్రంథం మీ అవసరం జ్ఞాపకం చేసుకుని రివైజ్ చేసుకోండి. గత ఎపిసోడ్లో మనం దానియేలు గారు ఆయన యొక్క పశ్చాత్తాప ప్రార్థన అనే టైటిల్తో మనం 9వ అధ్యాయం మనం నేర్చుకున్నాం. ఆ అధ్యాయంలో 19వ వచనం వరకు మనం పూర్తిగా నేర్చుకున్నాం. అంటే దానియేలు గారు మళ్ళీ చెర నుంచి విడిపించబడిపోతారు కాబట్టి 70 ఏళ్ళు నిండిపోతుంది కాబట్టి ఆ సమయంలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ ఆయనకి దేవుని ఉద్దేశించి ప్రార్థన చేయడం జరుగుతుంది. అంటే తమ పట్టణం గురించి తమ జనుల గురించి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ప్రభువుకి ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతవరకు మనం నేర్చుకున్నాం. తర్వాత దానియేలు గ్రంథము 20వ వచనం నుంచి 9వ అధ్యాయము 27 వరకు మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు. వాస్తవానికి మనం గతసారి మనం ఆలోచించాం పిల్లల ఏంటంటే దానియేలు గ్రంథం అంతట్లో అతి ప్రాముఖ్యమైన అతి కష్టతరమైన అధ్యాయాల్లో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం ఒకటి. కేవలం దానియేలు గ్రంథం మాత్రం కాదు కానీ ఇంచుమించు బైబిల్ అంతట్లో అనుకున్నా సరే బైబిల్ అంతట్లో అతి ప్రాముఖ్యమైన అతి కష్టతరమైన వచనాల్లో ఒక వచనం ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం ఉంటుందని మనం ఒకసారి లైట్గా ఆలోచించాం. మనం ఒకసారి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం చదువుకుంటే ఒకసారి 24వ వచనం కిందకు వచ్చేసరికి 24వ వచనం కిందకు వచ్చేసరికి అక్కడ ఒక పదం వాయబడి ఉంటుందండి. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణముకు 70 వారములు విధింపబడను. ఇక్కడ ఒక పదం వాయబడింది. ఏంట పదం అంటే 70 వారములు. 70 వారములు. దానియేలు గ్రంథం చదువుకోగానే చాలామంది మనం ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను, చాలామందికి సింహపు గుహ గుర్తుకొస్తుంది. సింహపు గుహ నుండి దానియేలు గారిని దేవుడు ఏ విధంగా రక్షించాడో మనకి ఆ పిక్చర్ మన మైండ్లో మొదలవుతుంది. అదేవిధంగా దానియేలు గ్రంథంలో మనందరూ తెలుసుకోవలసిన దానియేలు గ్రంథంలో ఇప్పటికే చాలామంది ప్రాచుర్యం ఉన్న మరొక అంశం ఏంటంటే 70 వారములు. 70 వారాలు. 70 వారం పదం అక్కడ ఉంటుంది. 70 వారం అంటే ఏంటి, అది దేన్ని సూచిస్తుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది పూర్తిగా మనం నేర్చుకుంటాం. ప్రభు చిత్తం బట్టి సరైన విధానంలో దేవుడు చెప్పిన వాక్య విధానంలో సత్య వాక్యానుసారంగా నేర్చుకుందాం. కాబట్టి ఈ వీడియో నేను ఒక పాట మాత్రం కాదు కానీ ఈ 70 వారాలు అనే మాట కేవలం ఒక వీడియోలో చాలదు, చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ఇది మనం ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో కూడా ఈ రెండు వీడియోలు కూడా 70 వారం సంబంధించిందే. కాబట్టి దయచేసి వీడియో చూస్తున్న సహోదరులతో మీరు గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో తర్వాత మనం చెప్పుకోబోయే వీడియో చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి 2 వీడియోలు ఎవరు స్కిప్ చేయొద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ సువార్తికులు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చాలామంది అంటే ఈ అంశం గురించి చాలామంది చాలా రకాల ప్రచారం లోకాల్లో ఉన్నాయి. ఏది వాక్యమో ఏది సత్యానుసారమో ఏది సత్యమైందో మనం ప్రతిదీ ఆలోచించుకుంటూ వెళ్తాం వాక్యానుసారంగా. కాబట్టి ఈ 70 వారాలు అంటే అంశం దేనికి సంబంధించిందో ఏంటో మనం ఇవాళ సగం నేర్చుకుంటాం. మిగతా సగభాగం వచ్చే వారం వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభు చిత్తం అయితే మనం పూర్తిగా నేర్చుకుని ఉంటాం. రైట్ పిల్లలు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా మన టైం ల్యాగ్ చేయొద్దు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒకసారి 9వ అధ్యాయం ఆఖరి వచనం చదువుకుందాం ఒకసారి. అంటే 19వ వచనం చదువుకుంటే ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చెత్తగించము. నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే,
నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని అనే మాటతో మనం ముగించాం. దానియేలు చివరిగా అంటే తను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, తను గోనుపెట్టి కొట్టుకొని ఉపవాసం చేసి దాంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో భాగంగా వాళ్ళ యొక్క జనాల యొక్క పాపములు తన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ, నాయన కనికరం చూపవయ్యా, మమ్మల్ని క్షమించవయ్యా, నువ్వు ఆలస్యం చేయకు, నువ్వు చెరలో విడిపిస్తావని చెప్పావు కదా, అవన్నీ గుర్తు చేస్తూ ప్రభుని వేడుకుంటున్నాడు. అది మనం ఆలోచించుకుని వచ్చాం. అంటే దానియేలుగా ప్రార్థనలో ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దానియేలు అక్కడ సందర్భం ఏంటంటే దానియేలు ప్రార్థన వినుమని వేడుకుంటున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం 20 వచనంకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 9:20 చదువుకుందాం. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపను ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చుంటిని. మరొకసారి దానియేలు గారు ఏమంటారంటే, నేను ఇంకా పలుకుచ్చు ప్రార్థన చేయొచ్చు. దానియేలు గారు ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మాటలు ఉన్నాయి, వినపాలు ఉన్నాయి, విజ్ఞాపములు ఉన్నాయి, కృతజ్ఞతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్నాయి. అవన్నీ ప్రార్థనలో భాగం. అయితే పవిత్ర పర్వతం కొరకు అంటే అర్థం ఏంటంటే, పవిత్ర పర్వతం అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు ఉండే మందిరం ఎక్కడ ఉంది? యెరూషలేము. పవిత్ర పర్వతం అంటే యెరూషలేము అని అర్థం చేసుకోవాలి. యెరూషలేము అంటే దేవుని పవిత్ర స్థలం అనే విషయం మాకు అందరికీ తెలుసు. పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నేను నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త. వాస్తవానికి నా పాపము అన్నాడండి. అంటే వాస్తవానికి దానియేలు పాపం చేశారంటే, వాస్తవానికి చెరలోకి వెళ్ళిపోవడానికి కారణం దానియేలు పాపం కాదు. అసలు దానియేలు భక్తిపరుడు, ఆయన పాపమేం చేయలేదండి. అసలు ఆయన పాపం చేస్తుంటే ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. ఆయన ఆ పాపాలు ఒప్పుకోల్లో తన ప్రజల పాపలతో తన పాప కూడా ఒప్పుకుంటాడు కదా. అంటే ఎంత అది తగ్గిపోయే స్వభావం ఆలోచించండి. వాస్తవానికి దానియేలు చాలా మంచి భయభక్తుల విశ్వాసాన్ని, తను ఏ పాపం చేయలేదు. కాకపోయినా అయినప్పుడు కూడా తన ప్రజల పాపంతో తను కూడా పాపాలు నేను కూడా చేసేందుకు ఒప్పుకుంటున్నాడు. అది మంచి స్వభావం. భక్తులు కూడా లక్షణం ఏంటంటే ఎప్పుడు తగ్గిపోయే స్వభావం భక్తులకు ఉంటుందండి. అది ఎవరు చెప్పరండి బైక్, అది ఇన్బిల్ట్గా వాళ్ళకు ఆ స్వతహాగా వాళ్ళకి వస్తుందండి ఆ బుద్ధి అనేది. నా పాపము తన జనాల పాపం ఒప్పుకొనుచు అంటే దేవుడు మన ప్రార్థన వినాలంటే అక్కడ పదం ఏంటంటే పాపాలు మనం ఒప్పుకోవాలి. పాపాలు విడిచిపెట్టకుండా, పాపాలు ఒప్పుకోకుండా దేవుడే మా ప్రార్థన చేయకూడదు. ఆ ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించడు. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే ముందుగా మనం పాపం మనం ఒప్పుకోవాలండి. ఇప్పుడు మనం కలంకం అంటిన ఆత్మతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలండి? మొదట ముందు కలంకం, మురికి, మచ్చలు ఏదైతే ఉన్నాయో ముందు అది కడిగి వేసేయాలండి. ఎలా కడిగి వేయబడుతుంది? ఒప్పుకోల ద్వారా కడిగి వేయబడుతుంది. ముందుగా ఒప్పుకొని ఆయన చిత్తచూపు జరిగిస్తే అప్పుడు దేవుడు మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని చేస్తున్నాడు దానియేలు గారు. తర్వాత 21, నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఏం జరిగిందట? మొదట నేను దర్శనమందు చూచినాం, అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు గారేమో ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఏమైందంటే మొదట నేను దర్శనమందు చూచిన. ఎప్పుడు మొదటి దర్శనం ఎప్పుడు కలిగిందంటే సందర్భం ఆలోచిస్తే అంతకుముందు ఒక దర్శనంలో గబ్రియేలు దేవదూత కనబడ్డాడు. గబ్రియేలు ఎవరు? దేవదూత. గ్రంథంలో పేరు పెట్టబడిన దేవదూతలు ఎవరంటే గబ్రియేలు, మీకాయేలు. మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. ఈ గబ్రియేలు ఇంతకుముందు కూడా దానియేలు కనబడి ఎక్కడ కనబడ్డాడంటే దానియేలు గ్రంథము 8:16 కనబడ్డాడు కదా. 8:16లోనే అక్కడ ఒకసారి చదువుకుంటే దానియేలు గ్రంథము 8:16 అంతటా ఓలే నదీ తీరుల మధ్య పలుకుచున్న ఒక మనుషుల స్వరం వింటిని, అది గబ్రియేలు, ఈ దర్శన భావం అతనికి తెలియజేయమని చెప్పినాం. ఇంతకుముందు మేకపోతు, పొట్టేలు, ఒకసారి మనం 8వ దర్శనం చదువుకున్నాం కదా ఆల్రెడీ. అక్కడ ఒక పొట్టేలు కనబడుతుంది. పొట్టేల తర్వాత ఒక మేకపోతు కనబడుతుంది. ఈ పొట్టేలు మేకపోతు దర్శనం ఏంటో మనం అంతకుముందు ఆలోచించాం. ఆ దర్శనం మనం వివరించిన ఎవరు అంటే గబ్రియేలు. ఇంతకుముందు ఎవరిని చదువుకున్నా కూడా అంటే దానియేలు ఏం కూర్చోస్తాడంటే అప్పుడు మొదటి దర్శనంలో కనబడిన గబ్రియేలు నాకు కనబడ్డాడు. అంటే 8వ కనబడిన గబ్రియేలు దేవదూత మళ్ళీ నాకు కనబడ్డాడని చెప్తున్నాడు. తర్వాత ఆ గబ్రియేలు చూడడానికి ఎలా ఉన్నాడంటే అది ప్రకాశమానుడైన పదం ఉంటుందని. అంటే చాలా
అంటే మామూలు మనిషిలా కాదని, ఆ దేవదూత రాగానే చుట్టూ వెలుగుండి ప్రకాశమానంగా ఉన్న వెలిగిపోతున్నాడు దగదగ. ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. ఎప్పుడు సందర్భం అంటే సాయంకాలపు బలి అనే పదం వాడబడిందని. ఆ మనుష్యుడు సాయంకాల బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను అంటే ఇక్కడ జాతి గమనించే సందర్భ జాతి గమనించండి. దానిలో ప్రార్థన చేస్తున్నాడు. సమయం ఎప్పుడంటే సాయంకాలం మెన్షన్ చేయబడింది. సాయంకాలం ఎప్పుడు సమయం ఆలోచిస్తాం. ఈ టైంలో బలి అర్పిస్తున్నాడు అంటే దానియేలు గారు వాస్తవానికి యెరూషలేంలో లేనప్పటికీ కూడా, చెరలో వేరే దేశం ఉన్నప్పుడు కూడా తను అనుదిన బలులు అనేది తనే ఆపలేదు. వాస్తవానికి నిర్గమకాండము 29 అధ్యాయము 38, 39 చదువుకుంటే దేవునికి నిరంతరం కూడా బలులు ఉదయం సాయంకాలం అది డైలీ నిరంతరం కొనసాగాలండి. ఇంతకుముందు కూడా మనం ఆలోచించాం, మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమకాండము 29 అధ్యాయము 38, 39 చదువుకుంటే అనుదిన బలి డైలీ కూడా దేవునికి బలి అర్పించాలండి. అది ఒక ఆజ్ఞగా దేవుడు లేవికాండాలు రాశాడు. నిర్గమకాండ రాశాడు. నిర్గమకాండం 29 అధ్యాయము 38, 39 చదువుకుంటే అక్కడ ఏముంటుంది, అక్కడ నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పించవలసింది ఏమనగా ఏడాది 2 గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయం ఒక గొర్రె పిల్లను సాయంకాలం ఒక గొర్రె పిల్లను అర్పింపవలను. అది ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఉన్న అది ఖచ్చితంగా జరిగి తీరవలసిందండి. ఉదయం ఒక బలి, సాయంకాలం ఒక బలి. ఉదయం ఒక గొర్రె పిల్ల, సాయంకాలం గొర్రె పిల్ల, ప్రతిరోజు డైలీ అర్పించాలని. అంటే అది అర్పించడం అంటే అది మేము పాపం చేస్తాం నాయన, మా పాప పరిహరించని అప్పటికి ఇంకా యేసు రక్తం అవసరం లేదు కాబట్టి, యేసు రాలేదు కాబట్టి నాయన ఈ కోడల రక్తం బట్టి, ఈ పశువుల రక్తం బట్టి మా పాపలు క్షమించని, అది బలి సూచిక. అంటే మనకి ఏమర్థం అవ్వాలంటే ఆ విధంగా తను బలి అర్పిస్తున్నాడు. ఎప్పుడంటే ఉదయం సాయంకాలం. వాస్తవానికి సాయంకాలం అంటే అదే అర్థం ఏంటంటే సాయంకాలం ఇంచుమించు 3 గంటలు అండి. ఉదయం 9 గంటలకి ఒక బలి అర్పిస్తారు. అది మార్నింగ్ సెక్షన్ అయితే. ఈవినింగ్ సెక్షన్, మధ్యాహ్నం సెక్షన్ 3 గంటలకి బలి అర్పిస్తారు. ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉదయం 9, మధ్యాహ్నం 3 గంటలను. కేవలము దానిలో మాత్రం కాదు కానీ యెజ్రా గ్రంథంలో కూడా 9 అధ్యాయం 5వ వచనంలోను, కీర్తన 141 2వ వచనంలో కూడా అక్కడ కూడా ఈ బలి సాయంకాలం అర్పించినట్టు మనం గ్రంథంలో చదువుకున్నాం. మీరు వీలైతే ఈ తర్వాత చదువుకొని వచ్చినారు. కొన్ని సందర్భంలో కూడా చదువుకుంటే అపోస్తలుల 10వ అధ్యాయంలో పగలు 3 గంటలు ప్రార్థన చేస్తుండగా పదం ఉంటుందండి. అక్కడ మీరు కొన్ని సందర్భం అపోస్తలుల 10వ అధ్యాయం చదువుకుంటే అక్కడ పగలు 3 గంటల పదం ఉంటుంది. అంటే 3 గంటలకి ఎందుకంటే అది ఒక టైంలో అలా వెళ్ళిపోతూ ఉండదండి. యూదుల టైంలో అలాగా కొనసాగుతూ వచ్చిందండి. ఉదయం 3, సాయంకాలం ఉదయం 9, సాయంకాలం 3 ఈ 2 సమయాలు కూడా ప్రార్థన చేయడం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది అప్పటి నుంచి కూడా. తర్వాత అర్పి సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. గబ్రియేలు వచ్చాడు దాని దగ్గరికి, తన ముట్టెను తన దగ్గర ఉన్నాడు, తన దగ్గరికి చేరాడు. తర్వాత జరిగిన సందర్భం బట్టి మనం ఆలోచిస్తాం. 23 అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లే నేను గబ్రియేలు తనతో మాట్లాడి ఆ సంగతి ఏదో ఒక సమాచారం తనకి తెలియజేస్తున్నాడు. వాస్తవం గబ్రియేలు దేవదూత మనం చూసుకుంటే గ్రంథంలో గబ్రియేలు ఎలా కనబడతారంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని భక్తులు చేరవేసే విధంగా, అంటే ఒక మెసెంజర్గా కనబడతారు ఆయన గబ్రియేలు. లోకసువార్తలు కూడా జకర్ దగ్గరికి గబ్రియేలు వచ్చాడు. యోహాను పుట్టడం చెప్పడం జరుగుతుంది. బాప్తిస్మం యోహాను మరియమ్మ దగ్గరికి వచ్చాడు. నువ్వు కుమారుని అంటావు, ఆ వ్యక్తి గొప్పవాడే, పరిశుద్ధుడే, సర్వోదన కుమారు అన్నవాడు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా గబ్రియేలు ఒక ప్రధాన పని ఏంటంటే ఆయన ఒక మెసెంజర్గా, అంటే ఒక వార్తని ఒక చోటు నుండి మరొక చోట చేరవేసే విధంగా పనిచేసిన విషయం మనకు అర్థం అవ్వాలి. అలాగే ఒక్కొక్క దేవత ఒక్కొక్క పని ఉంటుందా, రైట్. అయితే కొన్ని విషయాలు చెప్తున్నాడు. చెప్పి ఏమంటారంటే, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చినకు నేను వచ్చి తిని. వెంటనే దేవదూత వచ్చిన వెంటనే గబ్రియేలు ఏమన్నారంటే, దానియేలు నీకు గ్రహించాలి, నువ్వు అర్థం అవ్వాలని ఆ శక్తి నీకు కావాలి, నేను వచ్చాను అంటున్నాడు. ఈ విషయం ఒక పాయింట్ మనం ఏం గమనించాలంటే, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, గబ్రియేలు దేవదూత వచ్చాడు. ఇదంతా కూడా ఆల్టర్నేటివ్ సాగుతుంది. అసలు జాగ్రత్త మనం గమనించాలి. దానియేలేమో ప్రార్థన చేశాడు, గబ్రియేలు దేవదూత వచ్చాడు,
వాస్తవానికి మనకేం అర్థం అవ్వాలంటే ఈ ప్రాంతంలోనే అంటే గబ్రియలు వచ్చింది ఎవరి ద్వారా వచ్చాడు? దేవుడు పంపితే వచ్చాడండి, తన స్వతహాగా రాలేదు కదా. అంటే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడండి. దానియేలు ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందట? పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు ఆలకించి విని అప్పుడు దేవుడు దాని ప్రతిగా సమాధానంగా గబ్రియలు దేవదూతను పంపాడు. దేవుడు మన ప్రార్థనలు వింటాడంటే ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. అంత ఉదాహరణ ఒక సాక్షి ఏమైనా ఉందంటే దానియేలు ప్రార్థనే. దానియేలు ప్రార్థిస్తుంటే దేవుడు దూతను పంపాడంటే ఎలా పంపాడు? దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు కాబట్టి. కొన్ని సందర్భం కూడా సేమ్ అలాగే ఉంటాయి. అపోస్తలుల 10వ అధ్యాయం చదువుకోండి తర్వాత. అంటే మళ్ళీ ఎవరు ప్రార్థన దేవుడు వింటాడంటే దేవుని ప్రార్థన ఎవరి వైపు ఉంటుందండి? అందరి వైపు దేవుని ప్రార్థన ఉంటుందా? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 చదువుకుంటే మనకు బాగా ఇరికైనా వచ్చినాం. మొదటి పేతురు పత్రిక 3:12 చదువుదాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు నీతిమంతుల వైపు ఉంది. ప్రభు కన్నులు నీతిమంతుల వైపు ఉంది. నీతిమంతుల వైపు దేవుడు ప్రార్థన ఉంది. నీతిమంతుల వైపు దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడు, తన యొక్క పని జరిగిస్తాడు. మరి ఇక్కడ ఈ సందర్భం బట్టి ఆలోచించుకుంటే దానియేలు నీతిమంతుడే కదా. నీతిమంతుడు కాబట్టే దేవుడు గబ్రియలు దేవదూతను పంపాడు. ఆ విషయం మనకు అర్థం. దేవదూత ఏమంటున్నాడంటే గబ్రియలు దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చేటకు అంటే నీకు అర్థం అవ్వాలని నేను పంపబడ్డాను అని చెప్తున్నాడు. ఏంటి అర్థం? ఏం అర్థం అవ్వాలి? ఏంటో ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం తర్వాత వచ్చి ఆలోచిద్దాం. 23 నీవు బహుప్రియుడువు కనుక నీవు విజ్ఞాపము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. అయితే ఇక్కడ ఏమంటారంటే నీవు బహుప్రియుడవు అనే పదం వాడడం జరిగిందండి. ఎవరు మాట అంటున్నారు ఇక్కడ? గబ్రియలు దానియేలు అంటున్న మాట నీవు బహుప్రియుడవు. నిజంగా అది చాలా మంచి మాట అండి, చాలా మంచి పదం. నీవు బహుప్రియుడు అంటే ప్రియులరా అది ఎంత మంచి సాక్ష్యం పొందాడు దానియేలు అంటే దేవునికి నువ్వు చాలా ఇష్టమైన వాడు. ప్రియుడు అతోటంటే ఇష్టమైన వాడు, నువ్వు బాగా ఇష్టమైన వాడు దేవుడికి. నువ్వు బహుప్రియుడు కాబట్టి చూడండి, నువ్వు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపమును చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. చూసారండి, బహుప్రియుడు దానియేలు దేవుని దృష్టికి చాలా ఇష్టమైన వాడు. దేవునికి దానియేలు అంటే చాలా ఇష్టం. అలాగే ఇష్టం ఉన్న సాక్షి ఏంటంటే దేవుడు దేవదూతను పంపాడు. ఇది ఇప్పుడు మనం ఆలోచించినట్టు ప్రియరా ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎలా ఉండాలంటే ప్రియరా బహు ఇష్టంగా ఉండాలండి, బహు ప్రేమగా ఉండాలండి. ప్రియంగా దేవునికి ఎలా ఉంటాం? ప్రియంగా దేవునికి ఎలా ఉండాలంటే దేవుని ఇష్టమైన చేస్తే దేవునికి ప్రియంగా ఉంటామండి. దేవునికి అయిష్టమైన చేస్తూ ఉంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటామండి. దేవునికి ఇష్టమైన చేస్తూ మన జీవితం కొనసాగుతూ ఉంటే దేవునికి ఇష్టటుగా ఉంటాం మనం. నిజంగా బహుప్రియుడి పదము అది మామూలు విషయం కాదా. దేవుని దృష్టిలో బహుప్రియుడు అంటే నిజంగా ఎంతో ధన్యుడు దానియేలు. ఆ మాట తను సాధించాడండి, తన జీవితంలో చూపించాడు, తను సాధించాడు. ఆ మాట దేవునితో పిలిపించుకున్నాడు. దేవుడు అదే మాట ప్రభుతో కూడా ఆ మాట అంటాడండి. ఈయన ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని మనం బాప్తిస్మం వెంటనే పొందిన వెంటనే యేసు ప్రభుతో అంటారు మాట. ఆకాశం నుంచి మనం చదువుకున్నాం సువార్తల్లో. ఈయన నేను ఆనందించున్నాను ప్రభు అంటాడు దేవుడు. ఈయన నేను ఆనందించున్నాను అక్కడ దేవుడు అంటాడు. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఆయనకి ఇష్టం, తండ్రికి ఇష్టం. కుమారుడు అంటే తండ్రికి ఇష్టం. ఏ విధంగా అంటే ఆయన చెప్పిన మాటలు ఈయన చేస్తాడండి. ఆయన చెప్పిన మాటలు ఈయన చేస్తాడు. ఒకసారి మనం యెషయా గ్రంథము 42 మొదటి రోజు చదువుకుంటే ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను అని పదం ఉంటుందండి. అది యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం, యెషయా గ్రంథం రాయబడిన ప్రవచనం. అక్కడ ఏముంటుందని అక్కడ దేవుడు ఏమంటాడంటే ప్రభువుని దేవుడు ప్రభువును ఉద్దేశించి యేసు ప్రభువును ఉద్దేశించి ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. నా ప్రాణము ప్రియుడు అర్థం ఏంటి? ఇది ఎవరికి వాడబడింది? ఇది యేసు ప్రభు వాడబడింది వాస్తవానికి. నా ప్రాణం ప్రియుడు అంటే నేను ఏది చెప్తే చేస్తాడు, నేను చెప్పిందల్లా చేస్తాడు, నాకు ఇష్టానుసారం నడుచుకుంటాడు అనే విషయం ఆ ఉద్దేశంలో రాయబడింది. దావీదు ఉద్దేశించుకుంటే దేవుడు ఏమన్నాడంటే నా ఇష్టానుసారే మనుషుడు పదం వాడతాడు. నా ఇష్టానుసారం మనుషుడు అర్థం ఏంటి? నా ఉద్దేశం నెరవేర్చేవాడు అన్న పదము దావీదుకు ఉద్దేశించి రాయబడింది.
దావీదు, దానియేలు వీళ్ళందరూ కూడా మంచి భక్తి పరులు. నిజంగా మనమే నేర్చుకుంటుంటే వాళ్ళ జీవితాల నుంచి మనం కూడా దానియేలులాగా బహుప్రియుడిగా ఉండాలండి. దేవునికి ఇష్టమైన వాడుగా ఉండాలి. ఎలాగ ఉండగలం అంటే దేవునికి ఇష్టమైన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా ఉంటాం. మనం ఇష్టమైన ఆయన దేవుని చిత్తం చొప్పున జరిగిస్తూ మనం మన జీవితం కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దానియేలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆజ్ఞ బయలుదేరినంటే ఎక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరింది? పరలోకం నుంచి ఆజ్ఞ బయలుదేరింది. దేవుడి దగ్గర ఆజ్ఞ బయలుదేరింది కాబట్టి గబ్రియేలు అక్కడికి వచ్చాడు దానియేలు దగ్గరికి. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము. కాబట్టి ఈ సంగతి నువ్వు తెలుసుకో. నీకు కలిగిన అంటే వాస్తవానికి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబడుతున్న వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంతకుముందు ఒక దర్శనం వచ్చింది, తనకు అర్థం అవ్వలేదేమో. ఆ దర్శనం ఒక భావం తెలియజేయడానికి తను వచ్చాడు. ఆ విషయం మాకు అర్థం అవ్వలేదు. ఇంతకుముందే దర్శనం వచ్చింది, తనకు అర్థం అవ్వలేదు. ఆ గ్రహించడానికి అంటే మనం చదువుకున్నాం దాని గ్రంథాలు అంతా కూడా దర్శనాలు ఉంటాయి, ఎక్కువ కళలు స్వప్నములు దర్శనాలు ఉంటాయి. అవన్నీ దానికి ముందు కనబడి తర్వాత తనకి అర్థం చెప్పడానికి దేవుడు మళ్ళీ ఒక్కోసారి తన దేవదూతను పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి ఆల్రెడీ సందర్భం ఈ దర్శనం వచ్చి ఉండాలి, అయితే తనకి అర్థం అవ్వలేదు. అది గ్రహించడానికేమో దేవుడేమో గబ్రియేలు పంపడం జరుగుతుంది. ఇప్పుడు 24 నుంచి 27 వచనం చదువుకుంటే మనం ఇందాక ఆలోచించినట్టు దానియేలు గ్రంథంలో అతి కష్టతరమైన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయి అంటే అది 24 నుంచి 27 వచనాలండి. ఇది దానియేలు గ్రంథంలోనే లేకపోతే బైబిల్ అంతలో కూడా అతి కష్టతరమైన అది వచనాలండి. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే అది ఉన్నవి 4 వచనాలే, 24 నుంచి 24 వచనాలు ఉంటాయి. కాకపోయినప్పుడు కూడా దాంట్లో ఉన్న ప్రవచన భావం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడం మనం జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవడం. లేకపోతే ఈ వచనాలు ఉద్దేశించి చాలామంది రకరకాల బోధ ప్రపంచంలో లోకంలో స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు 70 వారాలని మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, లేకపోతే గూగుల్లో కొట్టండి, లేకపోతే మరి ఇంకా రకంగా చూడండి. కానీ ఈ 70 వారాల పదము మన లోకల్ చూసుకుంటే అంటే క్రైస్తవ సమాజాలు చూసుకుంటే రకరకాల బోధలు రకరకాల అభిప్రాయాలతో మీకు వివరాలు ఉంటాయని. మళ్ళీ అందరూ ఒక అభిప్రాయం కలిగి ఉండరు, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. ఎందుకు అర్థం చేసుకుంటారు అంటే ఇది క్లారిటీగా ఇప్పుడు వాస్తవానికి మనం చదువుకుంటే సింపుల్గా ఉన్న వచనాలే అక్షరార్థంగా ఉన్న వచనాలే చాలామంది ఆపాతం చేసుకున్నారు. అలా ఆపాతం చేసుకుని బట్టి రకరకాల సంఘాలు వచ్చి మళ్ళీ మరియమ్మను పూజించడం లేదా ఇటువంటి రకరకాల బోధలు వచ్చాయి సమాజంలో. దేంటి మళ్ళీ వాళ్ళకు సొంత ఊహలతోనే సామాన్యంగా మామూలుగా ఉన్న వచనాలే అర్థం కాలేదు జనాలకి లోకంలో. అలాంటిది ప్రవచన భాష ఇంకెలాగ అర్థం అవుద్ది? దాని ఎన్ని రకాల వరకు వచ్చో అసలు ఆలోచించుకోండి. అలా అంటే ఒక వచనము ఒక తప్పుగా వెళ్ళడానికి కారణం కూడా మనం ఇంతకుముందు అంటే పేతురు పత్రికలు అంటారండి, విద్యావిహీనులు అస్థిరులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచనాన్ని తప్పుగా చేసే అవకాశం ఉంటుందండి. తప్పుగా వాళ్ళ యొక్క ఊహలతో వాళ్ళ యొక్క జ్ఞానంతో చెప్పే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఆ విధంగా రకరకాలుగా వెళ్ళేయండి. ఓకే పిల్లలైతే మనం ఈ 70 వారాలు మనం ముందు వచనాలు చదువుకుందాం. వచనాలు చదువుకున్న తర్వాత మనం ఒకటి స్టెప్ బై స్టెప్ ఆలోచిద్దాం. 24 చదువుతాం. మీరు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మీరు వినండి, మీరు కూడా మీ కళ్ళతో చదవండి. 24 చదువుకుందాం. ముందు అసలు వచనాలు చదువుతాం, తర్వాత ఒక ఐడియా వస్తుంది. గబ్రియేలు వచ్చాడు దానియేలు దగ్గరికి. వచ్చి గబ్రియేలు యొక్క పని ఏంటంటే తనకి ఎంత ముందు కలిగిన దర్శనం ఒక భావం గ్రహించడానికి దానియేలుకి అర్థం అవడానికి వివరించడానికి చెప్పడానికి వచ్చాడు గబ్రియేలు. అయితే ఇందులో భాగంగా గబ్రియేలు ఇప్పుడు ఏం చెప్తున్నాడో ముందు వచనాలన్నీ ఆలోచిద్దాం అన్న తర్వాత మనం స్టెప్ బై స్టెప్ రాసుకుందాం, మనకు అర్థం అవుతుంది క్లారిటీ. 24 చదువుకుంటే తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును
దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణముకును 70 వారములు విధింపబడెను. తర్వాత 25 యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడుకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. 62 వారముల తొందరగల సమయముతో పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారం జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరి యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగును నిర్ణయించబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయబడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. అది 27 దాకా ఉన్న వచనాలు. మనం ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మనం స్టెప్ బై స్టెప్ మెల్లిగా ఒక్కొక్క పాయింట్ మనం రాసుకుంటూ వద్దాం. 26లోని 24లోని ఒక 6 పాయింట్ చెప్పాడండి గబ్రియల్. అవి ఒక్కొక్కటి రాసుకుందాం. మొదటగా ఏం చెప్పాడంటే తిరుగుబాటును మాన్పుటకు అని పదం ఉందండి అక్కడ. తిరుగుబాటు మాన్పుటకు. తర్వాత పాపమును నివారణ చేయుటకు. పాపమును నివారణ చేయుటకు. తర్వాత దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. తర్వాత యుగాంతము వరకు ఉండే నీతిని భయపరచుటకు. యుగాంతము వరకు నీతిని బయలుపరచుటకు. తర్వాత దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. అదే అండి. రైట్. ఇక్కడ మనం చదువుకుంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి చదువుకుంటే మొత్తం ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 పాయింట్లు ఉన్నాయండి. ఇక్కడ జాగ్రత్త వినాలి. 6 పాయింట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి మనకి. 6 వచ్చిన తర్వాత గబ్రియల్ ఏమంటున్నాడంటే ఇవన్నీ జరిగిన తర్వాత 24 వచనం కిందకు వస్తే నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ఇక్కడ మరొక పదం ఏమంటే నీ జనము. పరిశుద్ధ పట్టణముకు. పట్టణమునకు 70 వారములు
70 వారములు విధించబడెను. ముందు మనం పదాలు గమనించాలి, ఆ పదాలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గబ్బేలు ఏం చెప్పాడంటే ఒక 6 చెప్పాడండి. తిరుగుబాటు మానుపుటకు, నీ పాప నివారణ చేయుటకు, దోషము ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతరకు నీతి బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనం ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణంకు 70 వారములు విధించబడిను. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎవరికి విధించబడుతుంది 70 వారాలు అంటే నీ జనమునకు అన్నారండి. నీ జనం అంటే ఎవరు? అక్కడ ఎస్పెషల్లీ ఉద్దేశిస్తే నీ జనం అంటే ఇది ఎవరండి? ఇక్కడ నీ జనం అంటే ఇశ్రాయేలులు లేకపోతే యూదులు. నేను యూదులు అని రాస్తాను, యూదులు. పరిశుద్ధ పట్టణం అంటే అర్థం ఏంటి? యెరూషలేము, యెరూషలేం. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఏం అర్థం అవ్వాలంటే, నీ జనముకు అంటే మీ యొక్క జాతికి, మీ యోధ జాతికి, యోధ జనాంగానికి, మీ యొక్క పట్టణానికి 70 వారాలు విధించబడిన పదం వాడారండి. ఈ 70 వారాల్లో ఒక విషయం జరుగుతుంది ఈ రెండింటికి కూడా. ఏం జరుగుతుంది? నెక్స్ట్ వచ్చి చదువుదాం. ఇక్కడ మన ప్రియులు చదువుకుంటే 20 చదువుకుందాం. యెరూషలేము మరలా కట్టించి వచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము. ఇక్కడ మన జాతి గమనిస్తే ఈ 70 వారాలు ఏవైతే ఉన్నాయో 70 వారాలని 3 కాలాల తరగతులుగా విభజించారు. 3 కాలాల తరగతులుగా విభజించారు. ఏంటి 3 కాలాలు అంటే, మనం ఒకసారి 20 చదువుకుంటే, యెరూషలేమును మరలా కట్టించి వచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఇక్కడ ఒక పదం వాడారండి. ఎక్కడ రాసుకుందాం? నేను ఇక్కడ రాస్తాను, ఇదంతా ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ నేను రాస్తాను. యెరూషలేము కట్టవలెనని ఆజ్ఞ బయలుదేరు సమయము నుండి యెరూషలేము పట్టణము ఆజ్ఞ బయలుదేరే సమయం నుంచి 25 అభిషేకులకు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పట్టునని స్పష్టంగా గ్రహించము. ఇది 7 వారాలు పడుతుంది అటండి. 7 వారాలు మన ముందు ఇప్పుడేం చెప్పుకోవట్లేదు, మనం ఆలోచిస్తున్నాం. తర్వాత 62 వారములు తొందరగల సమయం ముందు పట్టణము రాజవీధులు కందకములు మరలా కట్టబడును. ఒక 62 వారాలు ఏం చేయబడుతుందంటే, దీని సింపుల్గా ఏమంటారంటే పట్టణము పునరుద్ధరించబడును. ఇది 62 వారాలని చెప్పబడింది. ప్రియ మన జాతి గమనించాలి. ఇక్కడ చెప్పబడిన 70 వారాల పీరియడ్ అది ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం 3 భాగాలుగా మనం వివరించాలి. 3 భాగాలు అంటే యెరూషలేము పునరుద్ధరణ, యెరూషలేము కట్టాలన్న ఆజ్ఞ బయలుదేరి నుంచి మెస్సియా వచ్చే వరకు అంటే
అధిపతి వచ్చే వరకు 7 వారాలు చెప్పడం జరిగింది. పట్టణము పునరుద్ధరించబడుతుందని 62 వారాలు చెప్పడం జరుగుతుందండి. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇక్కడ ముందు వచ్చిన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే చూడండి, ఈ 62 వారం జరిగిన పిమ్మట ఏది లేకుండా అభిషేకంతో నిర్మూలన చేయబడిన 26లో ఉంటుందని. అంటే ఆజ్ఞ బయలుదేరే సమయం నుంచి అభిషక్తుడు రాక వరకు మొత్తం మీద 70 వారాలని దీన్ని 3గా విభజించాం. మొదటిగా ఏంటంటే యెరూషలేము కట్టవలన ఆజ్ఞ బయలుదేరే సమయం నుండి 7 వారాలు, తర్వాత అంటే అభిషక్తుడు వస్తున్నాడు. తర్వాత ఈ రెండు మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే 7 + 62 69 వారాలు అయితే, అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే యెరూషలేము కట్టవలన ఆజ్ఞ బయలుదేరే సమయం నుంచి అభిషక్తుడు వచ్చే వరకు మొత్తం కలిపి ఎంత 69 వారాలు. 69 వారాలు అయ్యాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 26 చదువుకుంటే ఈ 62 వారాల తర్వాత జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. ఈ అభిషక్తుడట నిర్మూలన చేయబడతాడట. నిర్మూలం అంటే అర్థం ఏంటి? నాశనం చేయబడతాడు. మరి ఇంకా ఆ వ్యక్తి ఉండడు, ఆ వ్యక్తిని నిర్మూలించబడతాడు అభిషక్తుడు. ఇది ఎప్పుడు జరుగుతుందట? 69 సంవత్సరాల తర్వాత జరుగుతాడు. 69 వారాల తర్వాత జరుగుతాడు. అర్థం ఏంటంటే 60 వారం తర్వాత వారం అంతా 70 వారం. 70 వారంలో 71 వారంలో 70వ వారంలో ఈ వ్యక్తి నిర్మూలించబడతాడు. తర్వాత 27 చదువుకుంటే అతడు 1 వారమునకు అనేకుల నిబంధన స్థిరపరచును, అర్ధవారం బలిని నైవేద్యం నిలిపివేయను అని ఒక పదం ఉంటుందండి. మళ్ళీ ఈ ఆఖరి వారం ఏదైతుందో ఇది 1 వారమే. ఈ వారంలో మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తే 3.5. ఈ 3.5 బలి నిలిపివేయబడుతుందని పదం వాడారు. బలి నిలిపివేయబడతాయి. మధ్యలో ఒక రాజు వస్తారని ఉంది. 26 వచనంలో, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయం నశింపజేదురు, వాని అంతం హఠాత్తుగా వచ్చును అన్న పదం ఉంది. 27 కిందకు వస్తే అర్ధభాగంకు బలి నైవేద్యం నిలిపివేయను, హేమంది నిలిచివరు నాశనం చేయడం వచ్చును, నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించడం ఈలాగా జరుగును. ఇది మనకి ప్రాథమికంగా అర్థం అవ్వాలండి. అంటే ముందు ప్రాథమికంగా వచనాలు రాసుకున్నాం. నేను ఇంకా దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏది కూడా ఉన్న వచనాలనే మనం విడదీసి రాసుకున్నాం. మనం సరే చెప్తాను చూడండి లేదా, నీ జనమునకు పరిశుద్ధ పట్టణముకు 70 వారాలు విధించబడినని దేవుడి యొక్క ఆజ్ఞని గబ్రియలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 70 వారాల పదం ప్రయోగం వాడబడింది. 70 వారములు అంటే అది దేన్ని సూచిస్తుందో మనం ఆలోచించలేదు. ఈ 70 వారాలని 3 కాలాలుగా డివైడ్ చేశాడు గ్రంథం చెప్తుంది. కాబట్టి మన సొంతంగా దాని సొంతంగా ఏం చూపించలేదు ఏ విషయం కూడా. మొదటగా యెరూషలేము కట్టవలన ఆజ్ఞ బయలుదేరి నుండి మెస్సియా అధిపతి వచ్చే వరకు 7 వారాలను చెప్పడం జరిగింది. తర్వాత యెరూషలేము పట్టణం పునరుద్ధరించబడడం, కంతకాలు తవ్వడం, ఆలయం నిర్మించడం అనే దానికి 62 వారాలు చెప్పబడుతుంది. అంటే 62 + 7 అంటే 69 వారం వరకు కూడా అభిషేక్తుడు ఉన్నాడు. 69 వారం చివరి కూడా అభిషేక్తుడు ఉన్నాడు అనే పదం మనకు అర్థమవుతుంది. తర్వాత 69 వారాల తర్వాత అభిషేక్తుడు నిర్మూలన చేయవలసిన విషయం మనకు అర్థం అవ్వాలి. నిర్మూలన విషయం మనకి చేయవలసిన విషయం అర్థం అవ్వాలి. అంటే మనకి ఏం అర్థమవుతుందంటే ఆజ్ఞ బయలుదేరిన సమయం నుంచి మందిరం యెరూషలేము కట్టాలి ఆజ్ఞ బయలుదేరి అప్పటి నుంచి కూడా అభిషేక్తుడు రాక వరకు మొత్తం 60 వారాలు అయ్యాయి. 70 వారాల్లో ఇది నశించబడతాడు.
70 వారంలో ఆ వారాల మధ్యలో బలులు నిలిపివేయబడతాయి, మరి బలులు ఇంకా ఉండవు అని చెప్పబడింది. ఇది ప్రాథమికంగా మన రాసిన విషయాలండి. ఇప్పుడు మనం దీన్ని డీకోడ్ చేయాలండి. మనం దీన్ని అసలు ఇది దేని సూచిస్తుందో, ఎలాంటిదో మనం ఇవన్నీ ఆలోచించాలి. అయితే మన ముందు నేను ఈ వారం ఏం చేస్తాను పిల్లారా, ఇప్పుడుంటే ఈప్స్లో మనం ఏం చేస్తామంటే ఈ వచనాల ముందు భావం అర్థం చేసుకుంటాం. ఈ వచనం అర్థం చేసిన తర్వాత మిగతా పార్ట్ ఏదైతే ఉందో మనం వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీకు ఎంతమంది చెప్పినట్టు ఒకే వీడియోని మొత్తం చెప్పడం జరగదు, చాలా టైం ల్యాగ్ అవుతుంది. కాబట్టి మన ముందు ఇవి దేని సూచిస్తుందో మనం ఇది ఆలోచించిన తర్వాత మనం ఈ 70 వారాల ప్రాతిపదికన దేని అర్థమవుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో మనం ఆలోచిస్తాం. మొదటగా తిరుగుబాటు మానుపుటకు అని పదం వాడారండి. తిరుగుబాటుదారులు. తిరుగుబాటు అంటే అర్థం ఏంటండి? తిరుగుబాటు అంటే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడడం తిరుగుబాటు చేయడం అంటారు. తిరుగుబాటు మన గ్రంథాలు చదువుకుంటే అనేక మాటలు తిరుగుబాటుదల పదము ఎవరికి ఉద్దేశించి రాయబడిందంటే ఇశ్రాయేలు ఉద్దేశించి అనేక మాటలు రాయబడ్డండి తిరుగుబాటులని. ఎందుకంటే మోషే వాళ్ళ ఐగుప్తులు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు, వ్యతిరేకంగా నిలుస్తూ ఉన్నారు. అలా అది ఒక కాలంలో పరిమితం చేయబడలేదని, అలా కంటిన్యూస్గా అలా కొనసాగుతూ వచ్చిందని. వాళ్ళకి పెట్టడం మరొక పదం ఏంటంటే తిరుగుబాటుదారులు. ఒక మాట మనం చదువుకుంటే నెహెమ్యా గ్రంథము 9:26 చదువుకుంటే నెహెమ్యా దేవుడికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఒక మాట అంటాడండి. అంటే తన జనులు ఉద్దేశించి, ఇశ్రాయేల్ని ఉద్దేశించి నెహెమ్యా అంటే ఒక మాట ఆలోచిస్తే నెహెమ్యా గ్రంథము 9:26 చదువుకుంటే పిల్లరా 26లోనండి, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి. ఎవరు తిరుగుబాటు చేశారంటే ఇశ్రాయేల్ అండి. చేశారు కదా, చేయడం బట్టే కదండి ఇశ్రాయేల్ అశూరు చెరకు వెళ్ళిపోయారు. యూదా రాజ్యం అంతా కూడా బబులోను చెరకు వచ్చారండి. అది చెరకు రావడం ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల, కాబట్టి వారు అవిధేయులే నీ మీద తిరుగుబాటు చేసి. అలా తిరుగుబాటు చేయడం కారణం అవిధేయంగా ఉండడం, అవిధేయులుగా బతకడం వల్ల తిరుగుబాటుతనం వస్తుంది అని వాళ్ళ గురించి రాయబడింది. ఇంకా అనేక మాటలు ఉంటాయండి, వాళ్ళు తిరుగుబాటుదారులు అనేక మాటలు ఉంటాయి. మరొక మాట ఆలోచిద్దాం. యేసు కూడా వాళ్ళ గురించి ఒక మాట అన్నారండి. అనలేదా? మత్తయి సువార్త 23:32 చదువుకుంటే స్వయంగా యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త 23:32 చదువుకుంటే అక్కడ 30 చదువుకున్నా అంతా ఉంటుందండి. మనము మా పితరుల ఉండి నెల ప్రవర్తన మన విషయంలో వారితో పాలువారం ఉండక పోదామని చెప్పుకుందరు, అందువల్ల మీరు ప్రవర్తన చంపబడి కుమారులే ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంచున్నారు, మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయడం అని పదం ఉంటుందండి. అక్కడ ప్రభువు వాళ్ళు అంటే యూదులు ఉద్దేశిస్తే, యూదుల్లో ఈ శాస్త్రులు అంటే వాళ్ళందరినీ ఉద్దేశించే పరిశీలనలను ఉద్దేశిస్తూ అంటున్న మాట, మీరు కూడా మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. మీ పితరులు ఆల్రెడీ అనేక తిరుగుబాటుగా ఉన్నారు, వాళ్ళు ఎన్నో పాపం చేస్తారు దేవుని దృష్టికి, మీరు కూడా దాన్ని ఇంకా కొనసాగించి దాన్ని పూర్తి చేయమని చెప్తున్నట్టు అక్కడ యేసుక్రీస్తు వారే. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా బతికారు. ఇప్పటి నుంచి కాదండి, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ఏ వ్యక్తి కూడా అందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా, దేవుడు ఎన్ని చేసినా సరే, ఎన్ని మేళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకంగా తిరిగారు. కాబట్టి తిరుగుబాటుకు అయితే ఈ తిరుగుబాటును మాన్పుటకు అనే పదం వాడారండి. మాన్పుటకు అర్థం ఏంటి? తిరుగుబాటుకు మాన్పించడానికి. వీళ్ళు చేసిన అన్ని కార్యాల్లో అతి హేయమైన అతి భయంకరమైన కార్యం ఏంటంటే వాళ్ళని రక్షించడానికి, యూదులను ఇస్రాయేల్ రక్షించడానికి యేసుక్రీస్తు అని చంపడం అండి. అది అతి క్రూరమైన అతి హేయమైన చర్య. యేసుని ఎవరు చంపారు? యేసుని చంపింది రోమన్స్ కాదండి, యేసుని చంపింది యూదులే చంపారండి. వీళ్ళే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పిలాతు దగ్గర తీసుకెళ్ళి వీళ్ళే ఈయన సిలువేయండి అని కేకలేసి బరబాని ఒక బద్దిపోట దొంగని ఆయన రేపించి ఈయన్ని సిలువేయమని చెప్పారండి. అలా సిలువేయడం కారణం ఎవరు తెలుసా అండి? యూదులేనండి. ఈ మాట పేదరిక ప్రస్తావించలేదా? అపొస్తలుల 2 చదువుకుంటే, అపొస్తలుల 2 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 22 చదువుకుంటే, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములు మహత్కార్య సూచక మీ మీద చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వారిని మీకు కనపరిచి ఇది మీరే ఎరుగుదురు అని చెప్పిన తర్వాత మనం ఒకసారి
అపోస్తల 2:36 చదువుకుంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. 23 కూడా చదువుకుంటే, దేవుడు నిచ్చిన సంకల్పమును ఆయన భవిష్యత్తుగా అనుసరించి అప్పగిబడిన ఈయనను మీరంటే ఎవరు అక్కడ సందర్భంలో భక్తిగల యూదులు యెరూషలేముకు వస్తారు కదండి. ఆ టైంలో పెంతెకొస్తు పండుగ ఆచరించడానికి వాళ్ళు అంటున్నమాట పేతురు గారు. మీరు దుష్టుల చేత, అంటే దుష్టులు అంటే ఎవరు అక్కడ? రోమన్స్. మీరు వారి చేత సిలువ వేయించి చంపితిరి, మీరే చంపారు యేసుక్రీస్తు వారిని. అది ఎంత ఘోరం! అది ప్రభు అని దేవుని కుమారుని చంపేశారండి. అంత దౌర్భాగ్యులని అందరూ కూడా. వీళ్ళని రక్షించడానికి వచ్చిన రాజు అవడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని చంపేశారండి. వీళ్ళందరూ కూడా కావాలని చంపేశారండి, తిరుగుబాటు చేసి చంపేశారండి. ఇంత ప్రభు కూడా అన్నట్టు 23 చదువుకున్నట్టు, మీ దోష పరిమాణం పూర్తి అవుతుంది. ఎప్పుడైతే పూర్తి అవుతుందంటే తన చంపడం యేసుక్రీస్తు తన చంపబోతారు, దాంతో పూర్తి అవుతాడు. అది ముందే చెప్పారు 4 ఉద్దేశాలకు అర్థం అవ్వాలి అప్పుడు. కాబట్టి తిరుగుబాటుకు ఇంక తిరుగుబాటు మరి ఇంక ఉండదు, ఇవన్నీ మానుకున్న రోజు వస్తుంది అని అర్థం అవ్వాలి. తర్వాత పాపము నివారణ చేయుటకు అంటే అర్థం ఏంటి? పాపము సంపూర్తిగా నశింపజేయుటకు, పాపముకి సంపూర్తిగా పాపం అనే జబ్బుకి సంపూర్తిగా ఒక మందు దొరికింది పరిపూర్వకంగా. ఇంతవరకు పాపానికి మందు లేదు. అదొక భయంకరమైన జబ్బు అయితే ఆ జబ్బుకు మందు లేదు. ఇప్పుడు ఆ జబ్బు, ఆ పాపం అనే జబ్బును నయం చేయడానికి ఒక మందు కనుగొనబడిందని, దాన్నే పాపం నివారణ చేయడానికి పదంగా అనుకోవచ్చు. ఎప్పుడు పాపం నివారణ చేయబడిందంటే, ఎప్పుడు చేయబడింది పాపం పూర్తిగా నివారణ? యేసు ప్రభు శిలువ మరణ పొంది ఆయన రక్తం చిందించిన తర్వాత పాపానికి సంపూర్ణ నివారణ కలిగింది. హెబ్రీ పత్రిక 10:12 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 10:12 చదువుకుందాం. ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అయితే పాపము నిమిత్తమై పాపాల గురించి సదాకాలము ఎల్లప్పుడూ నిలుచు ఒక బలిని అర్పించి, మరి దినదాన బలి మనకు అవసరం లేదు. ఇంకా పశువులు, కోడెలు, ఎడ్లు, గొర్రెలు, మరి ఇంక వీటి యొక్క రక్తం మనకు అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో రోజు అనిపించిన అనుదిన బలులు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే వీటన్నిటికి మించిన ఒకే ఒక సంపూర్ణ బలి అనేది ఒకటి జరిగింది. అది సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడు కనిపించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన పదం ఉందండి. ఈయనైతే అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు పాపల నిమిత్తమే సదాకాలం నుంచి ఒక బలిని అర్పించి ఒక్క బలి జరిగింది. ఆ బలి వల్ల సదాకాలం కూడా పాపం నివారించే అంశము, ఒక బాధ్యత దక్కింది. ఏంటి బలి అంటే క్రీస్తు బలి. ఆయన చనిపోవడం ఏమైందంటే సంపూర్తిగా ఇంకా ఏ బలులు అవసరం లేకుండా ఆయన ఒక్క బలి ప్రతి ఒక్క పాపాన్ని నివారణ చేసే విధంగా జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే ప్రభువు చనిపోయిన తర్వాత జరిగిందండి. ప్రభు చనిపోయిన తర్వాత సంపూర్తిగా పాపము నివారణ చేయబడిందండి. ఇంకా అనేక మాటలు చదువుకోవచ్చు, మనం సరిపోద్దండి. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. దోషము అంటే అర్థం ఏంటి? దోష నిమిత్తం అర్థం ఏంటి? మనం పాపం చేస్తే దోషం అవుద్ది, మన పాపం చేస్తే దోషం అవుద్ది, మరి దోషం ప్రాయశ్చిత్తం జరగాలి. ఇప్పుడు దేవుని దృష్టిలో దోషం జరిగితే దోషంకి ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. దాన్ని మళ్ళీ అది సర్దుకోవాలి. అది మళ్ళీ కుదిరిపడాలంటే దాన్ని ప్రాయశ్చిత్తం పదం వాడారు. మొదటి యోహాను రాసిన పత్రిక 4:10 చదువుకుంటే, మనము దేవుని ప్రేమించుతున్నాం కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమే ఉండుటకు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు? మన పాపాలు ప్రాయశ్చిత్తం అవడానికి. మన పాపాలు కడగవేయబడాలంటే కుమారుని రక్తం అవసరం. ఆ రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడతాయి, మన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అవుతాయి, అవన్నీ క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి. ఎవరి రక్తం ద్వారా? యేసు రక్తం ద్వారా. అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు పరలోకం నుంచి ఒక శరీరం అమర్చి భూలోకం పంపడం జరిగింది. నాయన నువ్వు బలి అవ్వని, అది సంకల్పంలో భాగం. కాబట్టి దోషం ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరిగిందంటే యేసు బలి తర్వాత జరిగిందండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా యుగాంతం వరకు ఉండు నీతి బయలుపరచుటకు అన్న పదం వాడబడిందండి. ఎప్పుడు బయలుపరచబడే నీతి? ఆ నీతి ఎప్పుడు
మనకు దక్కింది వచ్చిందని ఆలోచిస్తే రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనం ఆలోచిద్దాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకొన పాపులు ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9. కాబట్టి ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన చెప్తూ గ్రంథకర్త, కాబట్టి ఆయన రక్తం వల్ల, క్రీస్తు రక్తం వల్ల ఇప్పుడు క్రీస్తు రక్తం నుంచి ఎవరు కడుగబడతారు అప్పటి నుంచి కూడా అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారని. ఇది ఆత్మీయంగా విశ్వాసం జరిగే ప్రక్రియ. బాప్తిస్మలో ఏమవుతాయంటే, బాప్తిస్మలో పాపాలు కడిగివేయబడతాయి, క్రీస్తు రక్తంలో కడిగివేయబడతాయి, తుడిచివేయబడుతుంది. అది అది ఎలాగంటే అది అది ఆత్మీయంగా జరిగే ప్రక్రియ. ఇది భౌతికంగా జరిగే ప్రక్రియ కాదని, అది ఆత్మీయంగా జరిగే ప్రక్రియ. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మనకు తెలిసిన సందర్భం, ఆయన దమస్కు మార్గంలో నుండి ఆయన ప్రభువును ఎదుర్కొన్నప్పుడు మారు మనసు పొందుతాడు యేసుక్రీస్తు దర్శనం ద్వారా. ఆయనని వచ్చి తర్వాత ఆయనకి పరిచయం చేస్తూ ఉంటాడు సౌలు దగ్గరకు వచ్చి. అప్పుడు అన్నయ్య ఒక మాట అంటాడు. అపోస్తల 22:16 చదువుకుంటే, గనుక నీవు తొడుగు చేయటం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకొని చెప్పాను. ఎవరితో అంటున్నాడు? అన్నయ్య పౌలుతో అంటున్నాడు. నువ్వు లేచిన బాప్తిసం పొందు. బాప్తిసం పొంది ఏమవుతుంటే నీ పాపాలు కడిగి వేసుకుంటున్నాడు. అంటే బాప్తిసంలో ఏమవుతాయి? మన పాపాలు కడిగివేయబడతాయి. మన పాపాలు కడిగిపోయిన తర్వాత అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు నీతిమంతులుగా మనం పిలబడతాం అండి. రోమిల్ 2 కొరింథీ పత్రిక 5:21 చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 5:21, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎందుకంటే మనం అంటే క్రైస్తవులు ఉద్దేశించి పౌలుతో అంటాడు, తనతో కలుపుకొని. మనము అంటే క్రైస్తవులు ఆయన యందు, క్రీస్తునందు, క్రీస్తులో దేవుని నీతి అగునట్లు. అంటే మనం దేవుని నీతి అగబడతాం అట. అసలు నీతి ఎప్పుడు స్టార్ట్ అయింది? పాతకాలంలో, పాత నిబంధనలో ఉన్న నీతి వేరు. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అయితే అది కొట్టివేయబడింది. క్రీస్తు వచ్చిన తర్వాత అది అసలైన నిజమైన దేవుని నీతి బయలుపరచబడింది క్రీస్తు రక్తం, క్రీస్తు బలి తర్వాత. అప్పటి నుంచి ఆ నీతిలో ఎవరో ప్రవేశిస్తారంటే, ఆ రక్తంలో ఎవరో కడివేయబడతారో అందరూ కూడా దేవుని నీతిలో ప్రవేశిస్తారని. అప్పుడు అందరూ కూడా మనందరూ దేవుని నీతి అవుతాం అంటారు. ఇక్కడ అదే రాయబడింది, మనం ఆయన ముందు దేవుని నీతి అగునట్లు. ఎప్పుడు అవుతాం? పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేస్తున్నాం. పాపం ఎరుగని, పాపం తెలియని ప్రభువును మన గురించి ఆయన పాపంగా చేశాడని గ్రంథకర్త సెలవిస్తున్నాడు. ఆ నీతి ఇప్పుడు బయలుపడబడిందంటే ప్రభు మరణం తర్వాత. మీరు ఇవన్నీ గమనించండి. ఇవన్నీ పాయింట్లు మీకు కామన్ పాయింట్ ఒకటి కనబడుతుంది. మనం లాస్ట్లో ఆలోచిద్దాం. దర్శనమును ప్రవచమును ముద్రించుటకు అని పదం వాడింది. దర్శనమును ప్రవచమును ముద్రించుటకు. ఇక్కడ ఈ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటే, దర్శనమును ముద్రించుటకు అంటే అర్థం ఏంటంటే, అది ఇంకా సీల్ వేయబడి బయలుపరచబడి మరి ఇంకేం ఉండదు, అంతా కూడా సమస్తం రివీల్ అయిపోయింది. మరి ఇంకా కొత్తగా మరి ఇంకా దర్శనం మరి ఇంకెట్ ఉండవు, ఇంక ప్రవచనాలు ఇంకెట్ ఉండవు, మొత్తం రివీల్ చేయబడింది, మొత్తం క్లోజ్ చేయబడింది, మరి ఇంకేటి ఉండదు, ఇంకా అంత అయిపోయింది అనే విషయంగా మనం అర్థం చేసుకోవాలండి. మీకు పాయింట్ అర్థమవుతుందా? మీకు ఒకసారి యెషయా గ్రంథంకి వెళ్తే, యెషయా గ్రంథము 8:16 వెళ్తే, మూల భాషలో ఈ ముద్రించుట అన్న పదము ఏదైతే ఉందో అదే పదము యెషయా గ్రంథము 8:16 కూడా వాయబడిందండి. తెలుగులో మనకు ఉండదు, కానీ మూల భాషలో మీరు స్టడీ చేస్తే అదే పదము 8:16 కూడా ఉంటుందండి. యెషయా గ్రంథము 8:16, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపము. ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపు అంటే అర్థం ఏంటి? ఈ బోధన ముద్రించి అంటే అక్కడతో ఆగి, అంటే అక్కడతో క్లోజ్ చేసి అక్కడతో
స్థిరపరిచి అక్కడితో ముగించి అని అర్థం వస్తుంది. అంటే సందర్భం ముద్ర అంటే ఇదేదో భౌతికమైన ముద్రే అనే పదం అర్థం చేసుకోకూడదు. ప్రవచనం దర్శనం ముద్రించిన అర్థం ఏంటంటే అక్కడితో ముగిసిపోద్ది, మరి ఇంకేట ఉండదండి. ఇంకా మొత్తం అంతా కూడా బహిర్గతం చేయబడుతున్న విషయం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా సమస్తం జరగలేదా? మొత్తం జరిగాయి కదండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక మొదటి చదువుకుంటే పూర్వ కాలం ముందు నానా సమయములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు అంత్యకాలం ముందు చదువుకుందాం. హెబ్రీ పత్రిక మొదటి 2 వచనాల్లో పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ దినమల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దేవుడు ఎలా మాట్లాడాడు? తర్వాత తన కుమారుతో మాట్లాడాడు. మరి ఇంకా మాట్లాడడానికి ఇంకేమైనా ఉందా? మరి ఇంకేం లేదని అంతా ప్రభు ద్వారా మొత్తం రివీల్ చేశాడు. దేవుడు ఏది చెప్పదలుచుకున్నాడో మొత్తం రివీల్ చేశాడండి. ప్రభు వారు వచ్చారు, బోధించారు. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి పరిశుద్ధాత్మ ఏం చేశారంటే మళ్ళీ ఈ మాటలని సరస్వతులు నడిపించి ఈ మాటలను కూడా లిఖింపజేసి గ్రంథంలో మనం ముద్రించి మన చేతికి ఇచ్చారండి. అక్కడతో దేవుని వాక్యము సమాప్తం ముగిసిపోయింది. మరి ఇంకేటి లేవు. ఇంకా దర్శనాలు ఉంటాయి, ఇంకా ప్రవచనాలు ఉంటాయి, మరి ఇంకేటి లేదండి. దేవుడు మొత్తం కూడా రాసి అప్పగించి మన చేతికి అప్పచెప్పారండి. యేసు మాటలే మళ్ళీ పరిశుద్ధాత్మ తిరిగి శిష్యుల ద్వారా బోధించి రాయించి మన చేతికి గ్రంథం పూర్తిగా ఇచ్చారు. మరి ఇంక రాయబడి మరి ఇంకేటి ఉండదండి. ప్రకటన సరే ఇంక యేసు రాకడ వరకు ఇదేనండి, మరి ఇంకేం ఉండవండి. యేసు రాకడ వరకు కూడా మరి ఇంకే దర్శనాలు ఉండవు, మరి ఇంకా ప్రవచనాలు ఉండవు. ఏదైతే మన చేతిలో ఉందో ఇదే ఫైనల్ గ్రంథం అని మనకు ఆ విషయం అర్థం అవ్వాలి. అది కూడా ఎప్పుడు జరిగిందంటే ప్రభు చనిపోయిన తర్వాత జరిగిందండి. తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు ఇది అయిపోయింది. అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు, దేవుని మందిరంలో 2 భాగాలు ఉన్నాయి. దేవుని మందిరాన్ని పరిశుద్ధ స్థలము అంటారు. 2 భాగాలు విభజిస్తే పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలం అనేది అది ఒక తెరతో కప్పబడి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం ప్రవేశించుటకు అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంటుంది. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉంటుందండి. దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. అతి పరిశుద్ధ స్థలం ఏముంటుందంటే దేవుని మందసం అంటే దేవుని మందసం ఉందంటే దేవుడు ఉండే చోటని అర్థం చేసుకోవాలి. స్వయంగా దేవుడు ఉండే చోటుని అతి పరిశుద్ధ స్థలం అర్థం చేసుకోవచ్చు. అతి పరిశుద్ధ స్థలం అభిషేకించుట అనే పదం వాడారు. అంటే ఎవరి గురించి వాడబడుతుంది మాట? అభిషేకించిన అర్థం ఏంటి? ఆ అతి పరిశుద్ధ స్థలం అభిషేకించిన అర్థం ఏంటి? కొత్త నిబంధనలో తండ్రి దేవుడు ఎవరిని అభిషేకించాడు? తన కుమారుని అభిషేకించాడు. అభిషేకించాడే లేదా? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ఉంటుంది. అంటే అది యేసుక్రీస్తు శిలువ పొంది పైకి వెళ్ళిన తర్వాత అభిషేకిస్తాడు. ఆ అభిషేకించిన మాటలు నాయన ఇప్పుడు మొదటి అధ్యాయం 10వ వచనం నుండి ఇదే మాటలు ఉంటాయి. తండ్రి దేవుడు కుమార్తె అంటున్న మాటలు. అభిషేకం అర్థం అంటే పిల్లల అది ఇక్కడ ఈ సందర్భంలో ఆలోచిస్తే అతి పరిశుద్ధ స్థలం అర్థం అంటే అది యేసు ప్రభువును సూచిస్తుంది. యేసు ప్రభు కూడా తను బ్రతుకున్నప్పుడు ఆయన తను దేవాలయంతో పోల్చుకున్నారండి. పోల్చుకోలేదా? మత్తయి సువార్త 12 చదువుకుంటే మత్తయి సువార్త 12 చదువుకుంటే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీతో చెప్పుచున్నాను. దేవాలయం కంటే గొప్పవాడు ఎవరంటే అక్కడ యేసుక్రీస్తు వారు తన గురించి తాను దేవాలయం కూడా గొప్ప అని చెప్పుకున్నారండి. మరో సందర్భాలు శిష్యులతో ఈ దేవాలయం పడగొట్టింటే 3 రోజులు లేపుతాను అన్నారండి. ఆ సందర్భంలో యోహాను సువార్తలో ఉంటుంది. అది ఎవరి గురించి అంటే తన దేహం గురించి మాట్లాడాడు. అంటే తన దేహాన్ని ప్రభు ఎలా పోల్చుకున్నాడు? దేవుని ఆలయము, దేవాలయము. అసలు నిజంగా నా యందు తండ్రి ఉండడం అర్థం ఏంటంటే నా యందు తండ్రి ఆయన నేను ఉన్నామని మీరు గ్రహించట్లేదని అంటారు కదా యోహాను సువార్తలో. అంటే అర్థం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తులో ఉన్నారు కదండి ఆత్మరూపంలో. అంటే ఆయనలో ఈయన ఉన్నాడు, ఈయనలో ఆయన ఉన్నాడు. అర్థం ఏంటంటే వాస్తవానికి ఆ కాలంలో వీళ్ళు పూజిస్తున్న దేవుని ఆలయం ఏదైతే ఉందో, భౌతికం కట్టడం ఏదైతే ఉందో దాంట్లో దేవుడు లేడు వాస్తవానికి. అసలు ఆయన దేవుడు ఉండేది ఎవరంటే యేసు ప్రభువులో ఉన్నారండి. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే అతి పరిశుద్ధ అభిషేకం అదే సందర్భం ఆలోచిస్తే ఇది యేసుక్రీస్తుని సూచిస్తుంది. యేసుక్రీస్తుని అభిషేకించుటకు. కాబట్టి ఇక్కడ మనం
6 పాయింట్స్ చదివామండి. తిరుగుబాటు మాన్పుటకు, పాపం నివారణ చేయుటకు, దోషాన్ని ప్రార్థించేటకు, యుగాలను నీరు బయటపరచుటకు, దర్శనములను పాపం ముద్రించుటకు, అతిపక్ష స్థలము అభిషేకించుటకు, 70 వారములు విధించబడెను. విధించబడెను విధించబడెను అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. అంటే ఈ 70 వారాలు జరిగేసరికి ఏమవుతాయి? ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఇవన్నీ జరిగాయి లేదా? జరిగే. ఇవన్నీ అయిపోయింది. ఇంకా జరగబోతాను కదా, ఇవన్నీ జరిగిపోయాను ఆల్రెడీ. ఇవన్నీ అయిపోయాయి. 70 వారాలు ఇవన్నీ జరగబోతాయి. ఇవన్నీ జరగడానికి 70 వారాలు విధించబడ్డాయని అక్కడ చెప్పడం జరిగిందని. అసలు 70 వారాలు అనేది ఆల్రెడీ జరిగిపోయిందా, ఇంకా జరగబోతుందా అని ఆలోచిస్తే ఆల్రెడీ ఇప్పటికే గబ్రియలు సింపుల్గా సూచించాడు. నీ జనమునకు నీ పరిశుద్ధ పట్టణం పదం వాడారు అక్కడ. ఇది ఎవరు జరుగుతుందట? యూదులకి జరుగుతుంది, నీ జనాంగం జరుగుతుంది, నీ పరిశుద్ధ పట్టణంగా జరుగుతుంది. తర్వాత ఈ 6 పాయింట్లు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా జరిగిపోయినవి, అయిపోయింది. ఈ 70 వారాలు ఏంటో మనం వచ్చే ఎపిసోడ్లో ఆలోచిస్తాం. స్పీడ్ మనం ఇంకా నీట్గా చెప్తాను. ఇవన్నీ జరిగిపోయాయి. ఇవన్నిటికీ లింక్ ఎక్కడ ఉంది? ఇవన్నింటిలో కూడా ఎవరికైనా యేసుక్రీస్తు కనబడతారు అలా ప్రవచన రూపంగా. ఇవన్నీ యేసుక్రీస్తు వరకు కనబడతారు. అంటే యేసుకు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోతాయండి. ఇవన్నీ కూడా ఇది మనం ఇక్కడితో మనం ఆపుదాం. మీకు కొంత విషయం అర్థమైంది నేను భావిస్తాను. చెప్పిన మాటలు మీరు కూడా మాకు ధ్యానించండి. ఒకసారి మనం ఏం చెప్పుకున్నాం మనం రివైజ్ చేసి ముగించేద్దాం. ఈ ఎపిసోడ్ని వచ్చే వారం ప్రభు చేతులతో నేర్చుకుంటాం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఈ సందర్భంలో దేవుడు గబ్రియల్ని పంపాడు. గబ్రియల్ వచ్చి దర్శన భావం వివరించడానికి చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఆల్రెడీ ఇంతకు దర్శనం వచ్చింది, అది గ్రహించలేదు. గ్రహించడానికి దేవుడు గబ్రియల్ పంపడం జరుగుతుంది. గబ్రియల్ ఏం చెప్పాడంటే ఒక 6 పాయింట్లు చెప్పి ఇవన్నీ జరిగిన తర్వాత నీ జనమునకు పక్షపట్నంకు 70 వారాలు విధించబడిన పాఠం చెప్పడం జరిగింది. ఈ 70 వారాలు మనం ఇంకా నేర్చుకోలేదు. వచ్చేవారు ఇంకా పూర్తిగా దాన్ని స్టడీ చేద్దాం వచ్చే ఎపిసోడ్లో. ఈ 70 వారాలు 3 కాలాలుగా విభజించాడు, మనం విభజించలేదు, గబ్రియల్ చెప్తున్నాడు. కాబట్టి యెరూషలేము కట్టిన ఆజ్ఞ నుంచి ప్రభు రాకడ వరకు 69 వారాలు అయితే చివరి వారంలో ఆయన నిర్మూలించవలసిన కారణంతో చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒక 6 పాయింట్లు చెప్పారు. ఈ 6 పాయింట్లు కూడా జరిగిపోయాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగిందంటే ఇవన్నీ కూడా క్రీస్తు మరణంతో ఇవన్నీ కూడా జరిగిపోయింది. క్రీస్తు శిలువ మరణంతో ఇవన్నీ కూడా ముగిసిపోయింది. కాబట్టి ఈ 70 వారాలు అనేవి ఈ టైంలోనే జరిగిన విషయం మనకు అర్థం అవ్వాలి. ఇది భవిష్యత్తులో జరగబోయేది కాదు, ఆల్రెడీ జరిగిపోయిన విషయం మనకు అర్థం అవ్వాలి. ఇంకా స్పష్టంగా మరింత లోతుగా మనం వచ్చే ఎపిసోడ్లో ప్రభు చేతమంతా మనం నేర్చుకుంటాం. చెప్పిన మాటలు మీరు కూడా గ్రహించండి, క్షుణ్ణంగా పరిశీలించండి, మీరు కూడా పరిశోధించండి. ఇంతవరకు వాక్యం ఓపిక ఉన్న సహోదరులందరూ మరొకసారి నాకు వందనం చేసుకుంటున్నాను.